అనంతపురం జిల్లా మద్దెల చెరువులో డిటోనేటర్లు పేలాయి. పాత డిటోనేటర్లను పగలగొడుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 6 చిన్నారులు గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ పేలుడుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కనగానపల్లి మండలం మద్దెల చెరువులో చిన్నారులు డిటోనేటర్లతో ఆడుకుండగా ఒక్కసారిగా పేలడంతో 2 చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. నాగేంద్ర అనే వ్యక్తికి సంబంధించి ఇంటి పాత గోడ సమీపంలో ప్రశాంత్ కళ్యాణ్ అనే 10 సంవత్సరాల 2 పిల్లలు ఆ డిటోనేటర్ పని ఉండడం గమనించి దాన్ని తీసుకొని వెళ్లి ఒక చోట రాయితో దాన్ని ఒక్కసారిగా బాధంతో అది ఒక్కసారిగా విస్ఫోటనం చెందాయి. దీంతో తీవ్రంగా ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ప్రశాంత్ కుడిచే పూర్తిగా తెగిపడిన పరిస్థితి ఉంది. ఏదప్పటికీ గతంలో కానీ ఇప్పుడు మనం పరిశీలిస్తే డిటోనేటర్లు తరచుగా ఇళ్లలో దొరుకుతుండడం జరుగుతుంది. దీన్ని బట్టి పోలీసులు ఒకసారి ఎవరైతే ఉన్నారో డిటోనేటర్లు అమ్మే వాళ్ళ ఇళ్లలో సోదా నిర్వహిస్తుంటే బాగుంటుందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఏదప్పటికీ ఇవాళ జరిగిన ఘటనతో 2 చిన్నారులు తీవ్ర విషమ పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. ఇద్దరికి ఏదైతే ఉన్నాయో 2 చిన్నారులకు ఒంటి పైన రాళ్ళు అనే గాజు పెంకులు కుచ్చుకోవడంతో తీవ్రంగా రక్తస్రావం ఉంది. ఇద్దరిని కొద్దిసేపు క్రితమే మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. భోగి